రాష్ట్రంలో పరిపాలన సరిలేనప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పాత్ర ఎలా ఉంటుందంటారు? దాని మీద మీ అభిప్రాయం ఏమి? వైసీపీ ఇంకా యాక్టివ్గా ఉండాలి, వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి బాగా యాక్టివ్ అయ్యాడు, అసెంబ్లీలో తన గలాన్ని గట్టిగా వినిపించాడు, ప్రజలు నేను వాళ్ళ యొక్క యాక్టివిటీని నేను ఏ పారామీటర్తో కోవడం లేదు. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ప్రధాన ప్రతిపక్షం ఇంకా గట్టిగా ఫైట్ చేయాలని అనుకుంటాను. గట్టిగా అంటే ఎలా? ఎట్లా అంటే ఉన్న వేదికల ద్వారా, ఉన్న వేదిక ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు ఇరుకుని పెట్టే విధంగా, సమాధానం చెప్పే విధంగా, ఒక సమాధాన ఫలితాన్ని ఇచ్చే విధంగా. అంటే వాళ్ళు మాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వైసీపీ చెబుతోంది కదా, అసెంబ్లీలో మా స్పీకర్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు, నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. అంటే బయట అయినా ఎలాంటి ఉద్యమాలు చేయాలంటారు? ఎస్, అందరూ ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలకు ఒక మాన్యువలే ఉంటుంది, ఎవరేం చేయాలా, ఏం కథ. అందరూ మీలాగా ఉద్యమాలు జరగదు అంటే వైసీపీ నేను అనేది ఏమంటే పార్టీ వ్యక్తుల గురించి మాట్లాడడం. కాంగ్రెస్ పార్టీ లాగా ఉద్యమాలు జరగదు అంటే వైసీపీ కూడా ఎలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పొలోమును పోయిన చాలామంది అక్కడ ఉన్నారు కదా. నేనేమంటా అంటే నీడ్స్ మోర్ యాక్టివ్, వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు వైసీపీలో గెలిచి టీడీపీలోకి చాలామంది కూడా వలస వెళ్ళిపోయారు, అలాంటి వారిని ఎలా చూస్తున్నారు? అంటే అది కరెక్ట్ అంటారా? నేనైతే సిద్ధాంత విషయాలపైనో లేకపోతే వ్యవహార శైలిలోనో విభేదాలతో పార్టీలు మారే అవకాశం ఉంది. కానీ ఒకటి స్పష్టంగా ఉండాలి, ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పదవిని దగ్గర పెట్టుకుని ఇంకో పార్టీలో పోవడం అనేది మాత్రం అన్యాయం. అది ప్రజాస్వామ్యానికి దెబ్బ. డెమోక్రసీ దెబ్బతింటే బడుగు బలహీన వర్గాల దళితులను దెబ్బతింటాం. కాబట్టి ప్రజాస్వామ్యం పటిష్టవంతంగా ఉండాలి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది తొలగ రాజశేఖర రెడ్డి అంటారు టీడీపీ వాళ్ళు, దానికి మీ సమాధానం? ఎవరిని ప్రోత్సహించారు? 2 పేర్లు చెప్తాను నీకు విషయం మీద. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2-3 నేమ్స్ బ్రదర్, నాకు గుర్తురావడం. మీరు చెప్తే వింటాం అనుకుంటున్నాం. నువ్వు చెప్పు, నేను చెప్తా కదా సమాధానం. మీ సమాధానం మాకు బాగుంటుంది. ఆ పేర్లు ఎవరు చెప్తే నాకేదో ఐఎమ్ నాట్ రీకలెక్టింగ్ ఎవరు అబ్బా అని చూస్తున్నా, నాకే ఎవరు బోర్లేకి రాలే. నాకు తెలిసి ఆ రోజున ఒక అక్క పార్టీని కలిపేసింది. విజయశాంతి కూడా వచ్చి కలిసింది, అప్పుడు దండికి కలిశారు. రోజా కూడా కలిసింది. రోజా కూడా వచ్చేప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి కలిసి టీఆర్ఎస్ వాళ్ళు చాలామంది కలిశారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు దగ్గర చాలామంది కలిశారు. రాజశేఖర రెడ్డి దగ్గర వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు, మేము తక్కువ ఉండేవాళ్ళం. కనుక ఎవరో చెప్తే, నువ్వు ఒక పర్సన్ చెప్తే నాకేం ఇబ్బంది ఏం లేదు, మొహమాట ఏం లేదు. మొహమాట అందరూ విజయశాంతి రోజు అందరూ కూడా కండుగా కప్పుకోవడానికి అప్పుడు వచ్చారు కదా, పార్టీలోకి వచ్చారు. విజయశాంతి కండువా వచ్చింది. విజయశాంతి వచ్చి ఏం చేసింది మా దగ్గర? మాకు మేమేం చేసినాం? అందరూ వచ్చారు, చేరే సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు మృతి చెందారు. అందరూ పార్టీలోకి వచ్చి చేరే సమయంలోనే రెండవసారి పార్టీ అధికారంలో. అప్పుడు ఆమె ఎంపీనా? విజయశాంతి గారు ఎంపీనా? అప్పుడు విజయశాంతి గారు ఎంపీ గారే కదా అప్పుడు ఎంపీనేనా? నాకు గుర్తులేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు ఆమె ఎంపీనా? ఐ థింక్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ రికార్డ్స్ ఉంటాయి, ఇవన్నీ అనుకుంటానికి లేదు. ఇవన్నీ మేము కూడా అలాగే అంటే ఎవరైనా సరే బ్రదర్, నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఎవరైనా రాజశేఖర రెడ్డి సార్ చేయొచ్చు, లేక ఇంకో సార్ చేయొచ్చు. నేనేమంటా అంటే రాజశేఖర రెడ్డి అటువంటి ప్రయత్నం చేయలే. అతను తన మా పార్టీ దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము ఆదరించాం. పార్టీ మార్పించలే, మేము వాళ్ళకేమి మంత్రి పదవులు ఇవ్వలే, వాళ్ళని కట్టబెట్టలే, హోర్డింగ్లు ఎక్కించలేదు, మేమేం చేయలే. నాకు బాగా గుర్తుకుంది అంటే ఒకరిద్దరు ఉండేవాళ్ళు. ఒకరిద్దరు ఆ రోజు పీఆర్పీ దగ్గర నుంచి వచ్చినట్లు గుర్తు నాకు. వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు కాదు, మాకు సన్నిహితంగా ఉండేవాళ్ళు. పీఆర్పీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు, వాడు ఇప్పుడు లేరనుకుంటా, వాళ్ళు ఉండేవాళ్ళు, సన్నిహితంగా ఉండేవాళ్ళు. కానీ ఒకటి మాత్రం గోల్డెన్ రూల్ బ్రదర్, డెమోక్రసీ బతికింటేనే మనం బతికుంటాం, లేకుంటే సొసైటీ అస్తవ్యస్తం అయిపోద్ది. పైగా ఎస్సీలు, బీసీలు కొద్దిగా తక్కువ బలం కలిగిన వాళ్ళు డెమోక్రసీ బతకగలరు. ఆ ఓటు డెమోక్రసీలో. డెమోక్రసీని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. 2009 ఎన్నికల్లో అంటే పీఆర్పీ పార్టీ వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కొద్దిగా ఓట్ల శాతం తగ్గడానికి అప్పట్లో పీఆర్పీ కూడా కారణమైందనేది ఒక ఇది అప్పట్లో. అంటే ఇప్పుడు ఆయన చిరంజీవి సోదరుడైన పవన్ కళ్యాణ్ ఆయన జనసేన పేరుతో ముందుకు వచ్చాడు. ఈ జనసేన ఎఫెక్ట్ ఈసారి ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడే చెప్పలేము. పవన్ కళ్యాణ్కి ప్రభావితం చేసే శక్తి అయితే ఉంది, ఎంతో మేరకు ప్రభావితం చేసే శక్తి ఉంది.
అది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది ఈ నిమిషంలో జడ్జ్ చేయలేం.